హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. శాంతి శాంతి శాంతి. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే సమాధినిలయం మునిం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోస్తు వ్యాసవిశాలబుద్ధే నమోస్తు తే వ్యాసవిశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतो. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओं सघना भवतु सघनो भुनक्तु सह वीर्यंकरवावहैः तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः. ओं शांति शांति शांति. ఈ రోజున గీతా జయంతి అనగా ఏకాదశి. ఈ రోజున గీతా జయంతి అంటే జయంతి అంటే పుట్టినది అనేటువంటి భావంతో గీత పుట్టినరోజు అని అర్థం. గీత పుట్టడం ఏమిటి అనేటువంటిది వస్తుంది అని అంటే వాస్తవానికి గీత ఉపదేశించిన 10 రోజుల తర్వాత బయటకు వచ్చింది. గీత మొదటి రోజున ఉపదేశించాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడ ఉపదేశించాడు అంటే కురుక్షేత్రంలో, అనగా మహాభారత యుద్ధం జరిగినట్టు కురుక్షేత్రంలో మొదటి రోజున ఉదయం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు. అది మొదటి రోజు ఉపదేశించాడు. అయితే మరి మొదటి రోజు ఉపదేశించాడు కదా, మొదటి రోజు అంటే అర్థం పాడ్యమి కదా, మరి వాళ్ళ ఏకాదశి కదా. కాబట్టి ఇదేమిటి ఏకాదశి రోజున మనం గీతా జయంతి అని చెప్పుకుంటున్నాము ఏమిటి అనేటువంటి అర్థం వస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే రేపు ఇంకా యుద్ధం ప్రారంభం అవుతుంది అనగా వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఇకనైనా కానీ యుద్ధం మానుకోవయ్యా, నువ్వు సరేనను చాలు, యుద్ధం ఆగిపోతుంది అని అన్నాడు. అని అంటే నా మాట వింటలేదని చెప్పాడు. అంతే. వాస్తవానికి ఏంటంటే అసలు యుద్ధం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంది? అసలు ధృతరాష్ట్రుడికే ఉంది. అసలు పై కనపడడు.
అంతటి వాడు ఆ ధృతరాష్ట్రుడు. సరే, అట్టయితే నీకు యుద్ధం జరుగుతుంటున్నది, ఉన్నది ఉన్నట్లుగా లైవ్, ప్రస్తుత కాలంలో లైవ్ అంటారే, అట్లా నీకు చూపిస్తాను, ఒక మహత్యం మీకు ప్రత్యేకంగా నీ కంటికి చూపిస్తాను, చూస్తావా అని అన్నాడు వ్యాస మహర్షి. ఒక శక్తిని ఇస్తా, నేను చూడలేను, అందులో అందరూ కొట్టుకుంటారు, ఓహో ఈ విధంగా భయంకరంగా ఉంటుంది, నేను చూడలేను అన్నాడు. సరే, అట్టయితే నీ దగ్గర ఉన్నటువంటి నీకు పర్సనల్ అసిస్టెంట్ అనగా సెక్రటరీ అంటారు, మనం పిఏ అని అంటాం, అతను ఎవరంటే సంజయుడు. ఈయన ఆ సంజయుడికి ఈ శక్తిని ఇస్తున్నాను. ఈ శక్తి వల్ల సంజయుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలోకి వెళ్ళి అక్కడ అంతా చూస్తాడు, రాత్రి పగలు అంతా. అయితే ఆయన మాత్రం ఎవ్వరికి కనపడడు, ఆయన మాత్రం అందరికీ కనపడుతుంటాడు. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎవరి పక్కన ఉన్నాడో, ఏం వింటున్నారో, ఏం చెప్పుకుంటున్నారో అవన్నీ సంజయుడికి తెలుసు, మొత్తం తెలుసు. ఆ శక్తిని ఇచ్చాడు సంజయుడికి వ్యాస మహర్షి. అందువలన ఆ సంజయుడు అక్కడి నుంచి యుద్ధం ప్రారంభమైన రోజున, యుద్ధం సూర్యోదయం కాగానే ప్రారంభమవుతుంది కదా, మొదటి రోజున వెళ్ళాడు. అప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుంది. సరే, అదంతా చూద్దామని అనుకున్నాడు ఆయన. ఏం జరిగింది? ఇక్కడ ఒక పెద్ద విశేషం జరిగింది. ఏమిటంటే, అటు కౌరవులు పాండవులు, అటు 11 అక్షోహిణీలు, ఇటు 7 అక్షోహిణీలు, మొత్తం 18 అక్షోహిణీలు సైన్యం. మహారాజులంతా, ఈ భూమండలం మీద ఉన్నటువంటి మహారాజులందరూ కూడా ఇరుపక్షముల వైపు చేరారు. కొంతమంది కౌరవుల వైపు, కొంతమంది పాండవుల వైపు చేరారు. అయితే ఇక్కడ విశేషం, యుద్ధం ప్రారంభం కావాలి. ఇక్కడ విశేషం ఉంది, ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు, ఇది ప్రశ్న. యుద్ధానికి ఎవరి మీదకి వచ్చారు అంటే, పాండవులు కౌరవుల మీదకి యుద్ధానికి వచ్చారు. పాండవులే వచ్చింది యుద్ధానికి, కౌరవులు రావాల్సిన పని లేదు వాళ్ళకి, పాండవుల మీదకి రావాల్సిన పని లేదు. ఎందుకంటే కాజేశారు, ఆస్తి మొత్తం కాజేశారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు రావాల్సిన పని ఏముంది, అక్కర్లా. అందుకని పాండవులు ఏమిటి, మా ఆస్తి మాకు కావాలి కోసం అప్పుడు యుద్ధానికి వచ్చారు. అది మరి యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదటగా బాణం వేయాల్సింది ఎవరు, పాండవుల వైపు నుంచి బాణం వేయాలి. పాండవుల వైపు నుంచి బాణం వేస్తే యుద్ధం ప్రారంభం అయినట్లు లెక్క. ఆ బాణం వేయనంతసేపు యుద్ధం ప్రారంభం కాలేదు అని అర్థం. అది సరే, సూర్యోదయం అయింది, ఇరుపక్షాలందరూ వచ్చేసేసారు. ఆ అర్జునుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నా రథం, ఇదంతా మనకు తెలిసినటువంటిదే, వచ్చేసారు ఆయన. వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే గొప్ప విశేషం జరుగుతుంది అని అనుకుంటారో దానికి వ్యతిరేకం జరిగింది. ఇది గొప్ప విశేషం, ఊహించనటువంటి సంఘటన జరిగింది. ఇక్కడ యుద్ధానికి వచ్చే ముందుగా అర్జునుడు అమ్మవారికి ప్రార్థన చేసి వచ్చాడు. అమ్మవారికి ప్రార్థన చేసి అంటే అర్థం ఏంటి, నాకు విజయం సంకల్పం కలుగుగాక అనేటువంటి దాన్ని అంత పెద్ద ఉత్సాహంగా వచ్చేసాడు. ఇంకా గెలుపంటే ఆయింది అన్నట్టుగా వచ్చేసాడు. తీరా ఇక్కడికి రాగానే పరిస్థితి ఏమైంది, మారిపోయింది. ఇది ఇక్కడ గొప్ప విశేషం. ఇక్కడ ఏమిటంటే అసలు గొప్ప విశేషం, మనకి భగవద్గీత అనేటువంటిది అప్పటికి ఆ అర్జునుడికి కర్తవ్యాన్ని ఉపదేశించడం కోసం, అప్పుడు ఆ రోజున ఆ యుద్ధం జరగాలి కాబట్టి అదే విధంగా జరిగింది అక్కడ సంగతి. వాళ్ళు లాభపడ్డారు. సరే, తర్వాత అది విషయం. అసలు ఎవరికి ఉద్దేశించి ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు, ఇది ప్రశ్న. అంటే ఎవరికి ఉపదేశించాడంటే, మనుష్యాణం సహస్రేషు మనుష్యా పార్థ సర్వశః. ఈ మాటలు భగవద్గీతలో ఉన్నాయి. ఎవరికి ఉపదేశించాడయ్యానంటే మానవులకు ఉపదేశించాడు. మానవులు అనేటువంటి వాళ్ళు
ఒక మన భారతదేశంలోనే ఉన్నారా? అమెరికాలోనే ఉన్నారు. మొత్తం మన భూమి మీద ఉన్నటువంటిది ఎన్ని ఖండాలు ఉన్నాయి అంటే 7 ఖండాలు ఉన్నాయి. జంబూ ద్వీపం అని, క్రౌంచ ద్వీపం అని, ప్లక్ష ద్వీపమని, కుశ ద్వీపమని, శాల్మలి ద్వీపమని, ఇట్లా ద్వీపాల పేర్లు. దానిలో మనది జంబూ ద్వీపం. ఈ 7 ఖండాల మీద ఉన్నటువంటి ప్రజలు, మనిషి అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ ఉపదేశించాడు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది ఒక మతం కాదు అసలు. ఇది అందుకని భగవద్గీత ప్రస్తుతం ప్రపంచం అంతా అన్ని మతాల వారు అందరూ ఆదరించి వాళ్ళ అధ్యయనం చేసి పారాయణ చేస్తున్నటువంటిది మహాగ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీతను ఆయన ఉపదేశించాడు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ రంగంలో ఉపదేశించాడు. అయితే ఇక్కడ పూర్వం గనక మనం చూస్తుంటే ఒక విశేషంగా కనబడుతుంటుంది. ఏమిటనంటే అర్జునుడు యుద్ధానికి వచ్చినటువంటి వాడు నేను యుద్ధం చేయలేనన్నాడు అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ విశేషం ఏంటంటే అర్జునుడు అంత క్రితము చాలా యుద్ధాలు చేశాడు. దిగ్విజయ యాత్రలకి పోయి యుద్ధాలు చేశాడు. అసలు అర్జునుడు వస్తున్నాడంటే భయపడి వాళ్ళు కప్పం కట్టేవాళ్ళు. అసలు అర్జునుడు అంతటి వీరుడు అనేటువంటి వాడు ఈ భూమండలంలో లేడు అనేటువంటి గొప్ప పేరు, అంతటి గొప్ప పేరు. విరాట పర్వంలో కూడా అర్జునుడు ఉత్తర గోగ్రహణ సందర్భంలో ఎవరితోటి యుద్ధం చేశాడు? గురువు గారైన ద్రోణుడితోటి చేశాడు యుద్ధం. తాత అయినటువంటి భీష్ముడితోటి యుద్ధం చేశాడు. మరి అక్కడ వాళ్ళతోటి యుద్ధం చేశాడు కదా, యుద్ధం చేసి గెలుపు పొందేసేశాడు కదా. అది అయిపోయిన ఎంతకాలానికి, ఆ యుద్ధం అయిపోయిన ఎంతకాలానికి అని అంటే మహా అయితే కొద్ది నెలలకే ఈ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైంది అని అంటే అప్పుడు లేనటువంటి విషాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంత క్రితం దిగ్విజయ యాత్రలు చేశాడు. దిగ్విజయ యాత్రలు ఉన్నప్పుడు అప్పుడు లేని విషాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇట్లా మనం ప్రశ్న వేసుకుంటే ఒక విశేషం వస్తుంటుంది. ఏమిటంటే అర్జునుడు అంతటి వాడు కూడా చదువుకున్నవాడు బాగా. ఆయన బాగా చదువుకున్నాడు. కేవలం విలువిద్యనే కాదు, వాళ్ళు చదువుకున్నారు కూడా. వాళ్ళు ఆయన ఏం చేశాడనంటే ఇప్పుడు మహాయుద్ధానికి మనం దిగాం. ఈ యుద్ధంలో ఏంటంటే గెలుపు ఓటములు అంటే అర్థం ఏమిటంటే ఒక పక్షం వాళ్ళు చచ్చిపోవాలి, ఒక పక్షం వాళ్ళు చనిపోవాలి, మరణించాలి. అంటే ఒక పక్షం వాళ్ళు మరణించారంటే ఇంకో పక్షం వాళ్ళు బ్రతుకుతారు అని అర్థం. తాను ఏమనుకుంటున్నాడంటే ఈ యుద్ధంలో నేను చంపాలి. తాను ఏమనుకుంటున్నాడు? అహం. ఇక్కడే ఉద్దేశం ఏమిటంటే పాండవుల వైపు ఉన్నటువంటి గొప్ప బలం ఎవరనంటే అర్జునుడు ఒక్కటే ఒక ఎత్తు, మిగిలిన వాళ్ళందరూ ఒక ఎత్తు. అది అర్జునుడు అంతటి వాడు గనక యుద్ధంలో చనిపోతే పాండవులందరూ అయినట్టే లెక్క. అర్జునుడు ఒక్క ఎత్తు, మిగిలిన వాళ్ళందరూ ఒక ఎత్తు. అంత గొప్ప విశేషం అన్నమాట ఇది. అందుకని అర్జునుడు ఏమనుకుంటున్నాడు అంటే నేను ఈ విధంగా యుద్ధానికి వచ్చాను కదా అని అనుకొని అప్పటిదాకా బాగా ఉత్సాహంతో ఉన్నాడు. ఈ బాణాలు సరి చేసుకుంటున్నాడు, అస్త్రాలను స్మరించుకుంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. యుద్ధరంగంలోకి అడుగు పెట్టేటప్పటికి చూశాడు, ఒక్కసారి తాతను చూశాడు. ఏమిటో ఆయనకి తాతను చూసేటప్పటికి పాపం చిన్నప్పుడు ఎత్తుకొని పెంచాడు కదా భీష్ముడు, అవన్నీ గుర్తుంటాయి కదా. వామ్మో, తాత మీద బాణం వేసి చంపాల్సి వచ్చిందే అని కలిగింది. ద్రోణాచార్యుని చూశాడు. ఆయన్ని చూసి అమ్మో గురువు గారు నాకందరూ బ్రహ్మాస్త్రం ఇచ్చాడు, ఈయన చంపాలనా నేను అన వెంటనే ఒక్క క్షణంలో ఆయనకు విషాదం కలిగింది. ఈ విషాదమే యోగము. ఇది ఇందులో ఒక విశేషం ఏమిటంటే ఈ భగవద్గీతకు 18 అధ్యాయాలకి ప్రతి అధ్యాయం చివర యోగము అనే మాట ఉంటుంది. యోగము అంటే అర్థం ఏమిటి? కలయిక అని అర్థం. యుజుర్ యోగే అని కలయిక
అంటే రెండు వస్తువులు కానీ ఏమైనా సరే కలయిక. ఏమిటి కలయిక అంటే ఈ జీవుడు పరమాత్మలో కలిసిపోవటం. ఇది యోగం. సహజంగా యోగం అంటే అందరూ అదృష్టం అని చెప్పుకుంటుంటారు. ఇక్కడ యోగం అనేటువంటిది జీవుడు పరమాత్మలో కలిసిపోవటం ఒకటి. రెండోది తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవటం అనేటువంటిది కూడా ఇంకొక అర్థంలో యోగం. ఇట్లా యోగ పరంగా ఏంటంటే పరమాత్మను దర్శించుట చివరికి యోగం అంటే. ఈ 18 అధ్యాయాలు చదివిన ఫలితం ఏమిటయ్యానంటే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. చతుర్విధ ఫల పురుషార్థములు సిద్ధిస్తాయి. దానిలో చతుర్ఫలం అనేటువంటి దానిలో నాలుగవది ఏమిటి? మోక్షం. ధర్మ అర్థ కామ మోక్ష. ఆ మోక్షం సిద్ధిస్తుంది. 4 సిద్ధిస్తాయి ఈ భగవద్గీత వలన. అయితే ఏమిటి మరి ఇలా సిద్ధిస్తాయి అని చెబుతున్నారు కదండి, ఏమిటి దీని యొక్క మూలాలు ఏమిటండి అని ప్రశ్న వేస్తే సర్వ ఉపనిషత్ గావహ, సమస్త ఉపనిషత్తులన్నిటినీ ఒక ఆవుగా తయారు చేశారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఆవు పాలు తీశాడు. ఆవు పాలు తీసి అక్కడ అర్జునుడు పోసాడు. పోసినటువంటి వాళ్ళు తర్వాత మిగిలిన పాలు మనం తాగుతున్నాం అంటే అర్థం ఏమిటి? ఉపనిషత్తుల యొక్క సారమే ఈ భగవద్గీత అని అర్థం. అనగా భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఉపనిషత్తుల దగ్గరికి పోవాలి. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకి మూలాలు ఎక్కడున్నాయి? ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఆ ఉపనిషత్తులు చెప్పేది ఏం చెబుతున్నాయి అని అంటే బ్రహ్మజ్ఞానం గురించి చెబుతున్నాయి. ఆ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. ఇది దీనిలో ముఖ్యమైనటువంటి విశేషం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి ఎలా ఏమిటి యోగాలు అనేటువంటిది మనకు 18 అధ్యాయాలు వచ్చినాయి. ఈ 18 అధ్యాయాల్లో విశేషాలు ఏమిటంటే మానవుడు ఇలా నడుచుకోండి అని చెబుతున్నాడు. ఎందుకంటే మనకు అర్జునుడు అనేటువంటి వాడు అప్పుడు ఆ రోజులో ఒక వస్తువు అయినాడు మనకి. అర్జునుడికి ఏం సందేహాలు వచ్చినాయి అంటే కర్తవ్య అకర్తవ్య, ధర్మ అధర్మ, ధర్మ అధర్మ, కర్తవ్య అకర్తవ్య, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది కర్తవ్యము ఏది అకర్తవ్యం. ఇక్కడ దీనికి ఒక పెద్ద ఈయనకి సందేహం వచ్చింది. పెద్ద సందేహం వచ్చేసేసింది. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? నేను ఎవరిని చంపనయ్యానని అంటుంటే, ఏమయ్యా అర్జున, నీవు ఇంత క్రితం దాకా బాగా పెద్దగా చెప్పేసేసావు, ఇప్పుడంతా నిరుత్సాహపడిపోతున్నావు. ఎట్లా ఉందంటే నీ పరిస్థితి క్లైప్యం మాస్మగమక్ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం దౌర్ అని మొదలుపెట్టాడు. ఏమిటయ్యా ఇష్ట చెబుతున్నావు? ఏమిటయ్యానంటే నీవు ఏమిటనంటే ఎంత గొప్పవాడు తెలిసినా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలని క్లైబ్యం మాస్మగ పార్థ పైకి నిరుత్సాహం అని అర్థం వస్తుంది. కానీ నపుంసకుడు వలె మాట్లాడుతున్నావా నువ్వు అని అర్థం. అది ఎంతటి మహావీరుడివయ్యా నువ్వు, అటువంటి వాడివి నువ్వు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నావా అని అన్నాడు. ఇన్ని మాటలు చెబుతున్నా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నా, ఎంత ఉత్సాహం చెబుతున్నా ఈ అర్జునుడికి కళ్ళమటి నీళ్లు గారుతూనే ఉన్నాయి. ఆ ధనుస్సు బాణాలను అవతల పడేసాడు. అవతల పడేసి నేను అడుక్కు తింటా, మాట్లాడితే నేను అడుక్కు తింటా, చంపితే చంపారులే నన్ను, చస్తా, నేను ఈ పాపం చేయను అని మొదలుపెట్టాడు. ఎలా ఉందంటే పరిస్థితి రథం దిగి పరిగెత్తుతాడేమో అన్నట్టుంది. నాకు యుద్ధం వద్దు బాబు అని అనుకుంటున్నాడు. కానీ ఈయనేంటి
ఏమిటయ్యా నువ్వు రణం నుంచి పరిగెత్తుతానంటావు, క్లబ్యం మాస్మఖ పార్థానైతత్వయుపపద్యతే అని మొదలు పెడుతున్నాడు ఈయన. అప్పుడు చివరికి ఇదే ఇక్కడ విశేషమైనటువంటి మాట, అర్జునుడికి వచ్చినటువంటి మాట ఇదే. మనకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే పరమాత్మ అనేటువంటి ఆయన ఒకడే. ఆ పరమాత్మకి ఇక్కడ శ్రీకృష్ణ అని పేరు. ఏమన్నాడంటే అర్జునుడు, కార్పణ్య దోషోపహృత స్వభావ, నాకు ఈ దీనంగా నాకు ఈ కార్పణ్యం అనేటువంటి ఈ దోషం వచ్చేసేసింది, దాని చేత నేను ధర్మ సమ్మూఢ చేత, ధర్మం ఏం చేయాలనో నేను మూఢుణ్ణి అయిపోయినాను. కాబట్టి శిష్యస్తేహం శాధి మాం ప్రపన్నం. ఇది భగవద్గీతకు ఏదో అంటారు చూశారు, చీకటి ఉంది గది అంతా, చీకటి పోవాలంటే కరెంట్ ఉంది ఇంట్లో అంతా, స్విచ్ చేశాడు, ఒక్కసారి చీకటి అంతా పరిగెత్తేసింది, వెలుగు వచ్చేసేసింది. అట్లనే ఈయన బుర్రలో, ఎవరికి, అర్జునుడి యొక్క బుర్రలో ఏం కలిగింది అని అంటే ఇది ఇక్కడ విశేషం, శరణాగతి. అది ఎప్పుడైనా పరమాత్మను శరణాగతి గనక పొందితే ఆ పరమాత్మ ఈయన యొక్క చేతిని పట్టుకొని చివరిదాకా, ఒడ్డు చేరేదాకా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా ఒడ్డు చేరేదాకా తీసుకెళ్ళి ఒడ్డును కూర్చోబెడతాడు. ఎవరు? పరమాత్మ. ఇది శరణు వేడితే అనమాట. అదే రామాయణంలో రామచంద్రమూర్తి అంటాడు, విభీషణుడు వచ్చాడు, విభీషణుడు లంకను వదిలేసేసి ఆ రావణాసురుడు తరిమేశాడు, మొత్తం ఆస్తి పాస్తులు మొత్తం పిల్ల జల్ల మొత్తం అన్నీ వదిలేసేసాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసేసి వాళ్ళకి అంతా ఆకాశగమనం అంతా ఉంటుంది కదా, ఆకాశంలో వచ్చి నిలబడ్డాడు. ఎవరు? విభీషణుడు నిలబడి, హే రామచంద్ర, నేను శరణు కోరుతున్నానయ్యా, నీ దగ్గరకు వస్తాను అని అన్నాడు. అప్పుడు వానరులందరూ రకరకాల వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. వాడు రాక్షసుడు, వాడు వచ్చి మన రహస్యాలని తెలుసుకుంటాడు, మనం ఓడిపోతాము అని సుగ్రీవుడు ఓ విధంగా. చివరికి హనుమంతుడు గారు అన్నారు, వీడు మంచివాడేనండి, వీడి ఇబ్బంది ఏం లేదు, ఎలా ఉందనంటే తులసి మొక్కండి వీడు అక్కడ అని చెప్పి తన అభిప్రాయం చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు తన యొక్క రామచంద్రమూర్తి తన శరణు కూడా కోరాడు కదా విభీషణుడు. ఏమన్నాడంటే ఇదే గొప్ప విశేషమైనటువంటి రామాయణంలో ఉన్న శ్లోకం, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే, తవాస్మి ఇతి చ యాచతే, అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. సకృదేవ ప్రపన్నాయ తవ అస్మి, ఒక్కసారి చక్కగా నేను సకృత్ అంటే ఒక్కసారి శరణు పొంది నేను నీవాడను అని ఎవరైతే అంటారో వాళ్లకు నేను అభయం ఇస్తాను, సర్వభూతేభ్యో సమస్త ప్రాణులకు అభయం ఇచ్చేస్తాను, ఇది నా యొక్క వ్రతము అని చెప్పేసి రామచంద్రమూర్తి. ఇచ్చేశాను, సరే రావయ్య పైనుంచి దివయ్య అంటే వచ్చేసేసిన తర్వాత విభీషణుడికి నిన్ను లంకాపట్టణాన్ని రాజుగా చేసేస్తున్నానయ్యా అని అన్నాడు. లంకాపట్టణానికి రాజుగా అప్పటికప్పుడే సముద్ర జలాలతోటి అభిషేకం చేసి ఆ లంకకి రాజుగా ఎవరిని? ఆ విభీషణుడు చేసేసాడు. చేసిన తర్వాత అంతా అయిపోయింది, ఆ లంక విభీషణుడికి ఇచ్చేసేసాడు, అయిపోయింది. ఇంకా యుద్ధమే జరగల. మరి ఈయన అవతల ఆ సేతు కట్టుకొని పోవాలిగా, ఆ పోయి ఆ యుద్ధం చేయాలిగా, రావణాసురుడిని జయించాలిగా, ఇవన్నీ కావాలిగా, ముందే ఇచ్చేసేసాడు, అయిపోయింది. అప్పుడు అన్నారు ఒక వానరుడు, అయ్యా బాగానే ఉంది, నువ్వు ఆ లంకను రాజ్యం ఇచ్చేసానన్నావు, రేపు పొద్దునే ఆ రావణాసురుడే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా రామచంద్రమూర్తి శరణు అని అన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు.
ఇప్పుడు సకృదేవ ప్రపన్నాయ అని ఏతద్వ్రతం మమ అన్నావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తావో చెప్పన్నా. అయితే విభీషణుడు లంక ఇచ్చేస్తే నేను నా అయోధ్యను రావణాసుడికి ఇచ్చేస్తానన్నాడు. అంటే ఇది వ్రతం మమ, అది పరమాత్మను పట్టుకుంటే పరమాత్మ మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు అని అర్థం అనమాట. అది రామాయణానికి భగవద్గీతకి దగ్గర సంబంధం ఉంది. అది సాయంకాలం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అట్లనే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు శిష్యస్తేహం శాధిమాం ప్రపన్నం అని అడిగాడు. కాబట్టి మానవులు అనేటువంటి వాళ్ళు కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి కర్తవ్య అకర్తవ్యాలు వస్తాయి, ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటిది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటప్పుడు ఏం చేయాలి మరి అంటే అప్పుడు ఆయన ఎవరంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కాబట్టి సరిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా అప్పుడంటే సరే అర్జునుడికి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు ఎంతమంది వస్తారు శ్రీకృష్ణుడు? అది అందుకని ఏం చెప్పాడంటే అందరికీ మీ అందరి యొక్క కర్తవ్య అకర్తవ్యములు తెలుసుకోవడానికి, ధర్మ అధర్మాలు తెలుసుకోవడానికి, తెలుసుకొని కర్తవ్యాన్ని పాటించడం, ధర్మాన్ని పాటించడం కోసము అందరికీ మానవులకి అందరికీ ఈ భగవద్గీతని ఇస్తున్నాను. ఈ భగవద్గీత ఆ పరమాత్మ యొక్క విశేషమైనటువంటి దివ్య కాంతులివి, ఆ పరమాత్మ యొక్క రూపాలు. ఎంతమంది అయితే భగవద్గీతను పట్టుకుంటారో అంతమంది చేతులలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అని అర్థం. ఇవాళ 1 కోటి మంది పట్టుకున్నారనుకోండి, లేదా 1 కోటి మంది పారాయణ చేస్తున్నారు అనుకుందాం, మన ఈ భూమండలం మొత్తం మీద అనుకుందాం. అంటే 1 కోటి మంది శ్రీకృష్ణ పరమాత్మలు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు నేను. అది గొప్ప విశేషం. వాళ్ళందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఇదిగో ఇలా ఉండాలి రా నాయన, ఇట్లా చేయాలి, డూసు డోంట్స్ అని అంటాను చూశారు. కర్తవ్య అకర్తవ్యములు అనేటువంటి విషయాన్ని మానవులకి ఉపదేశించడం అనే కోసం ఈ భగవద్గీత అనేటువంటిది వచ్చింది అనమాట. ఇది అయితే దీని యొక్క పూర్వాపరాలు తెలుసుకొని మనం గ్రంథంలోకి ప్రవేశిద్దాం. మహాభారతంలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు ఉన్నాయి. దానిలో 9 రకాలు ఉన్నాయి. వీటిల్లో అత్యంత ప్రధానమైనటువంటిది భగవద్గీత ఒకటి, రెండోది విష్ణు సహస్రనామాలు. ఈ భగవద్గీత అంత గొప్పది. భగవద్గీత ఉన్నది కాబట్టే ఈ మహాభారతం గొప్ప ప్రసిద్ధిగా పేరు ప్రఖ్యాతులతో వెలిగిపోతున్నది. మహాభారతం అంత గొప్ప విశేషం. ఈ మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఏమిటి దీని యొక్క చరిత్ర అంతా అంటే వ్యాస మహర్షి రాశాడండి. వ్యాస మహర్షి రాసిన పుస్తకం పేరేంటి? జయము. తతో జయముదీరయేతు వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పిన తర్వాత ఇంకా ఉన్నది ఏమిటంటే దేవి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. వాళ్ళందరికీ నమస్కారం చేసి ఆ వ్యాస మహర్షి వాళ్ళెవరు నరనారాయణులకు నమస్కారం చేశాము. ఈ తర్వాత వ్యాస మహర్షికి నమస్కారం చేశాము. ఆ వ్యాస మహర్షి రచించినట్టు జయము అనే పుస్తకము ఈ లోకానికి వచ్చింది. ఉదీరయత్ అంటే ఆయన వ్యాస మహర్షి ద్వారా బయటికి వచ్చింది అని చెబుతున్నారు. ఆయన రాసిన పుస్తకం పేరు జయము అనే పుస్తకం. ఈ జయము అనేటువంటి పుస్తకాన్ని వ్యాస మహర్షి గారు తన శిష్యులైనటువంటి వాళ్లకు, ఎవరంటే జైమిని శిష్యుడు, వైశంపాయనుడి శిష్యుడు, వీళ్ళకి ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొన్ని
సందర్భాలను కొన్ని కొన్ని ఆఖ్యానాలను కొన్ని కథలను విశేషాలను చేర్చి కొంత పెద్ద పుస్తకం చేశారు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆయన చెప్పినటువంటి పుస్తకం ఒక 100 పేజీలు అనుకుంటే వీళ్ళు 1000 పేజీలు చేశారు. వీళ్ళు చేసిన తర్వాత క్రమక్రమంగా మహాపండితులు వాళ్ళందరూ కూడా మహర్షులు ఇంకా కొన్ని శ్లోకాలు కలిపేసేసి దానికి మహాభారతం అని పేరు పెట్టారు. మొట్టమొదటి పుస్తకం పేరు జయము, తర్వాత చివరికి మహాభారతము అనే పేరుతో వచ్చింది అనమాట. ఈ మహాభారతము 1,00,000 శ్లోకాలు ఉన్నటువంటిది. ఈ మహాభారతంలో 1,00,000 శ్లోకాలలో ఎన్ని విశేషాలు ఉంటాయంటే ధర్మాన్ని గురించి ఆఖ్యానాలు ఎన్ని గొప్పగా ఉంటాయి. ఒక్కొక్క ఆఖ్యానం చదువుతుంటుంటే ఇంకా చదవాలి, ఇంకా ఏమున్నాయి, ఇంకా విశేషాలు అనేటువంటి గొప్ప విశేషం. మహాభారతానికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం మరో దానికి లేదు. దానిలో ఎన్ని రకములైనటువంటి విశేషాలు చెప్తారో చెప్పలేము. రకరకాల మనస్తత్వాలు చెబుతాడు, రకరకాల మనస్తత్వాలు చెబుతారు. ఈ మనస్తత్వాలు వాళ్ళు ఎలా ప్రవర్తించారో ఆ కథల ద్వారా చెప్పారు. అది తెలుసుకొని ఈ మానవులు మీరు కర్తవ్యం ఎలా పాటించాలనో ఆ కర్తవ్యాన్ని తగ్గట్టుగా మీరు చెయ్యండి అయ్యా అని ఆ మహాభారతం మనకు చెబుతున్నది. ఆ మహాభారతం 18 పర్వాలు. ఈ 18 పర్వాలలో ఇక్కడ భీష్మ పర్వంతో యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ భీష్మ పర్వం, ఆ భీష్మ పర్వంతో యుద్ధం ప్రారంభమైనప్పుడు ఈ గీత చెబుతాడు. అయితే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది భగవద్గీత అనే హెడ్డింగ్ పెట్టాడు ఆయన? లేదు, హెడ్డింగ్ ఏం పెట్టలేదు ఆయన. పోనీ వ్యాస మహర్షి ఏమైనా హెడ్డింగ్ పెట్టాడా? ఆయన పెట్టలేదు. ఏమిటి ఉంది అని అంటే ఆ సంస్కృత భారతంలో వరుసగా అధ్యాయాలు రాసుకుంటూ వస్తున్నాడు. దీనిలో రాసుకుంటూ వస్తూ ఇది ఎన్నో అధ్యాయము, ఇది ఎన్నో అధ్యాయము అని చెప్పుకుంటూ వచ్చారంతే. ఇది విషాదయోగము, ఇది సాంఖ్యయోగము, ఇది కర్మయోగము, ఇది జ్ఞానయోగం అని ఏమి చెప్పాల. వ్యాసుడు ఎక్కడా చెప్పాల, భారతంలో లేదు. మరి ఎట్లా వచ్చినాయి అండి ఇవి అనేటువంటి పేరు? ఎలా వచ్చినాయి అని అంటే మనకు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. శంకరాచార్య స్వామి వారు ఈ పుస్తకానికి వ్యాఖ్యానం భాష్యం రాస్తూ ఒక్కొక్క భాగానికి పేరు పెట్టారు. విషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, అట్లా ఈ విధంగా 18 పేర్లు పెట్టేశారు. 18 పేర్లు పెట్టేసేసి దీనికి ఈ పుస్తకానికి పేరు భగవద్గీత అని పేరు పెట్టాడు. ఈ భగవంతుడు ఉపదేశించినటువంటి గీత, ఆ గీతయే మన యొక్క తల రాతను మారుస్తుంది. అది తల రాత ఏదో ఉంది, ఏమిటంటే వీడు ఎక్కడో కావాలి, ఎక్కడో నష్టపోవాలి, ఎక్కడో పడాలి ఏదో అనేటువంటి ఏవో మనకి కష్టాలు నష్టాలు వచ్చేటువంటిది ఏదో బ్రహ్మదేవుడు రాసేట. అయితే ఈ గీత కానీ చదివితే ఆ గీతలన్నీ పోతాయి. బ్రహ్మదేవుడు రాసిన గీతలు పోతాయి, పరమాత్మ రాసిన గీత ఉంటుంది. అంత గొప్పది అని అర్థం. పైకి గీత అంటే గానము అనే శబ్దం మీద వచ్చినటువంటిది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ గీత యొక్క లక్షణం ఇది. ఇంత గొప్ప విశేషమైనటువంటిది ఈ గీత. ఈ గీతని ఆధారం చేసుకొని సమస్తమైనటువంటి కావ్యాలు పురాణాలు అనేకమైనటువంటివన్నీ కూడా వచ్చినాయి. అనగా అర్థం ఏమిటి? భగవద్గీత యొక్క ఛాయలు అన్నిట్లో ఉన్నాయి. అంటే రామాయణంలో భగవద్గీత, భాగవతంలో భగవద్గీత, భారతంలో భగవద్గీత, ఇవి కాకుండా పురాణాలలో భగవద్గీత, ఇంకా అనేకమైనటువంటివి అన్నింటిలోనూ భగవద్గీత యొక్క కాంతులు ప్రసరిస్తూ ఉంటుంటాయి. భగవద్గీతను కోట్ చేయకుండా ప్రవచనం అంటే ఆ పరమాత్మను గురించి చెప్పాలంటే ఎవరికి సాధ్యం కాదు. భగవద్గీతని గురించి శ్లోకం కోట్ చేస్తారు, అది ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటుంటే ఈ భగవద్గీతని గురించి చెప్పుకుంటుంటే రామాయణంలోకి పోతాం, రామాయణం గురించి చెప్పుకుంటున్నాం అనుకోండి భగవద్గీతలోకి పోతాం. చూసుకుని అవినాభావ సంబంధం ఎట్లా ఉంది చూసారా? ఆ భగవద్గీత చెబుతున్నారు,
ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతుంటుంటే ఆ టెక్కం మీద ఆంజనేయ స్వామి కూర్చున్నాడు. కపి కూర్చున్నాడుగా పైన, ఆయన పైన కూర్చున్నాడు. ఆ పైన కూర్చొని మొట్టమొదట విన్నది భగవద్గీత విన్నది ఎవరు అని ప్రశ్నిస్తే ఆంజనేయ స్వామి విన్నాడు. ఆంజనేయ స్వామి విన్నాడు, ప్రచ్ఛన్న రూపంలో ఉన్న సంజయుడు విన్నాడు. ఆ రథం పక్కనే సంజయుడు ఉన్నాడు, సంజయుడు విన్నాడు. ఆ టెక్కం పైన ఎవరు ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి విన్నాడు. సంజయుడు వినేమో వెళ్ళి అక్కడ పోయి చెప్పాడు. ఆ టెక్కం మీద ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి గారు మొత్తం 18 అధ్యాయాలు విన్నాడు. అసలు ఇక్కడ విశేషం చెబుతా, అసలు టెక్కం మీద ఈయన ఎందుకున్నాడు అనేటువంటి ఒక విశేషం. ఎందుకంటే ఈయన టెక్కం మీద లేకపోతే మొదటి రోజుతోటి అయిపోయింది యుద్ధం, అర్జునుడు ఓడిపోయినాడు, మొదటి రోజే ఖాళీ. ఏమిటి అని అంటే విశేషం, ఈయన పైన టెక్కం మీద కూర్చొని ఏం చేస్తున్నాడంటే వాళ్ళు వేసేటువంటి అస్త్రాలు ఉన్నాయి. ఏమిటి, ఆగ్నేయాస్త్రం, రకరకాలు ఉన్నాయి కదా అస్త్రాలు. ఈ అస్త్రాలు అన్నింటినీ మింగుతూ కూర్చున్నాడు ఈయన పైన కూర్చొని ఈయన చేస్తున్న పని అది. హనుమంతుడి గారికి ఇది ఆంజనేయ స్వామి గారికి పని చేస్తున్నాడు. అర్జునుడికి తెలియదు ఈ సంగతి. అర్జునుడు అనుకుంటున్నా నేను ఆ అస్త్రం వేసాను, ఇంకేమని వాడు పోయినాడు అని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు మహా అస్త్రాలు. భీష్ముడికి ఆశ్చర్యం వేసింది, కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. నేనేమిటి ఇన్ని అస్త్రాలు వేసాను, ఆగ్నేయ అస్త్రం వేశాను, ఆ అస్త్రం వేసాను, ఈ అస్త్రం వేసి ఇన్ని అస్త్రాలు వేసాను, అసలు ఈ అస్త్రాలకి దేవతలు కూడా తట్టుకోలేరే, అసలు ఎప్పుడో రథం కాలిపోవాల్సిందే, అసలు ఏమిటబ్బా ఆశ్చర్యపడ్డారు. పైన అయ్యగారు కూర్చున్నాడు, ఎవరు, ఆంజనేయ స్వామి గారు. ఆయన మొత్తం తినేస్తున్నాడు. అంటే ఆయన కూర్చున్నాడంటే అర్థం ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శిష్యుడు భక్తుడు కూర్చున్నాడు అక్కడ. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరు, రామచంద్రమూర్తి. అప్పుడు ఆంజనేయ స్వామి అంతా అయిపోయిన తర్వాత, ఆ భగవద్గీత అంతా చెప్పిన తర్వాత, అంతా విన్న తర్వాత ఆంజనేయ స్వామి అప్పుడు ఆచరించాడు. నా స్వామి ఆచరించాడు ముందు, ఇప్పుడేమో ఉపదేశం చేస్తున్నాడు. ఆచరించాడు. ఇప్పుడు చాలామంది ఒక మాట అంటారు చూడండి, ఏమయ్యా నీకేమయ్యా చెప్తావు, ఆచరించేటప్పుడు అప్పుడు వస్తుంది తెలుస్తుంది, మాటలు చెప్పడానికి ఏమో పెద్ద ఉన్నాయి, చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది అంటుంటారు కొంతమంది ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు. అందుకనే రామచంద్రమూర్తి ముందుగా తాను ఆచరించాడు, ధర్మాన్ని ఆచరించాడు. ఆచరించినటువంటి విషయాన్ని శ్లోక రూపాలలో ఈ అవతారంలో రామచంద్రమూర్తి కృష్ణమూర్తి అవతారంలో ఉపదేశించాడు. ఈ విషయాన్ని ఆంజనేయ స్వామి వారు తెలుసుకొని నమస్కారం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మయే నా రామచంద్రమూర్తి అని అంటాడు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుకుడు అంటాడు ఒక్కొక్కసారి, ఏమన్నాడు తెలుసిన, శ్రీకృష్ణ పరమాత్మను చూసి, మరి నువ్వేం చేస్తావంటే ఆ శిరస్సు మీద నీ మౌళి మీద శిఖ పెంచం ఉంది కదూ, అది తీసి పక్కన పెట్టు. చేతిలో ఏముంది, ఆ ఫ్లూట్ ఉంది, వంశం అన్నట్టు, వంశనాళం అనంట, ఫ్లూట్ ఉంది. ఆ ఫ్లూట్ కూడా తీసి ఆ పక్కన పెట్టు. పక్కన పెట్టా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చేతితోటి ధనుస్సు పట్టుకో, ఈ చేతితోటి బాణాలు పట్టుకో, ఆ పని చేయవయ్యా చాలు, నీకు నమస్కారం అన్నాడు. నీ రూపం ఒక్కటే. అప్పుడు ధనుర్బాణాలు పట్టుకున్నావు కోదండరాముడు అన్నారు, ఇప్పుడేమో ఇదిగో గీత పాడటానికి నీవు ఇవన్నీ చూశారు వంశనాళం పట్టుకున్నావే, అది దాంతో ఆ శబ్దం వస్తున్నది వంశనాళం నుంచి, అది గీత. దాని యొక్క మహత్యం అంతా కూడా మనకి ఈ నెలలో గొప్ప విశేషం ఏమిటంటే, ఉన్నది కదా తమిళంలో ఉన్నటువంటి ఒక విశేషము, అదేమిటి తిరుప్పావై. ఆ తిరుప్పావైలో చాలా తిరుప్పావై అంతా భగవద్గీతే. ఒక సంవత్సరం చెప్పాను తిరుప్పావై, అమెరికా వాళ్ళకి చెప్పాను. ఆ దానిలో తిరుప్పావైలో అంతా భగవద్గీతే ఉంటుంది. భగవద్గీత యొక్క విశేషాలన్నింటినీ దానిలో ప్రవేశపెట్టారు.
అట్లా ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటిగా ఈ విధంగా భావన చేశాడు. సరే తర్వాత యుద్ధం తర్వాత జరిగింది. ఆ విధంగా ఆయన మొట్టమొదటి విన్నటువంటి వాడు. సరే 10 రోజులు యుద్ధం జరిగిందండి. 10 రోజులు యుద్ధం జరుగుతుంటుంటే ఈ యుద్ధం చూస్తున్నాడు ఎవరు? ఈ సంజయుడు చూస్తున్నాడు. సంజయుడు చూస్తూ 10 రోజులు అయిపోయింది. 10వ రోజు సాయంకాలం 6ంటికి, పోనీ 6 కాబట్టి 5 అనుకోండి, ఇంకా సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమిస్తున్నాడు టైంలోకల్లా భీష్ముడు పడిపోయినాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే కౌరవులు మొట్టమొదట సర్వసేనాపతిగా భీష్ముడిని పెట్టారు. పెద్ద తెలివిగలడు ఎవరంటే దుర్యోధనుడు. ఏమిటో తెలివితేటలు అంటే భీష్ముడిని ఎదిరించేవాడు లేడు, భీష్ముడిని చంపేవాడు లేడు, కాబట్టి మనము ఓడిపోము. దేవతలందరూ కలిసి వచ్చినా సరే భీష్ముడి మీదికి ఆ దేవతలే ఓడిపోతారు, కాబట్టి మనం హాయిగా ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో మొట్టమొదటి సర్వసేనాపతిగా భీష్ముడిని పెట్టారు. అందుకని ఆ భీష్ముడిని పెట్టాడు. భీష్ముడు ఏమో బ్రహ్మాండంగా యుద్ధం చేస్తున్నాడు. సరే మధ్య జరిగినట్టు కథ తర్వాత సంగతి. 10వ రోజు పడిపోయినాడు. ఎట్లా పడిపోవటం ఇదంతా కూడా మనకు తెలిసిపోయింది. కథలు అంతా మనకు తెలుసు కాబట్టి మళ్ళీ పునశ్చరణ అక్కర్లేదు. 10వ రోజు సాయంకాలం 6ంటికి పడిపోగానే మరో క్షణంలో ఢిల్లీ వెళ్ళిపోయినాడు. ఎవరు? సంజయుడు. ఏమిటి ఈయన పడిపోయినాడు, ఇంకెట్లా ఏమిటి, ఈయన పోయి బరబర పోయి చెప్పాలి ఏమిటి అసలు విశేషం అని అనుకుంటూ పోగానే వెంటనే పోయి ధృతరాష్ట్రుడితోటి, అయ్యా రాజుగారు భీష్ముడు పడ్డాడండి అన్నాడు. అనేటప్పటికీ ఒక్కసారి ధృతరాష్ట్రుడికి గుండె జల్లు అన్నది. భీష్ముడు వెళ్ళిపోవటం ఏమిటంటే బాగానని. అందుకని ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలుపెట్టాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అది ధర్మక్షేత్రం అండి. ఆ కురుక్షేత్రం అనేది పేరు, ఆ ప్లేస్కి కురుక్షేత్రం అని పేరు. అది ఎందుకు వచ్చిందో తర్వాత విషయం చెప్పుకుందాం. ఆ కురుక్షేత్రానికి ధర్మక్షేత్రం అని పేరు. ఆ క్షేత్రంలో చాలామంది తపస్సు చేశారండి. అసలు ఏమాత్రం అధర్మం అనేటువంటిది ఆ క్షేత్రంలో అసలు జరగదు. అంతటి పుణ్యక్షేత్రం అది. అందులో ఆ ధర్మక్షేత్రం, అందులో మన వాళ్ళు యుద్ధం అటువైపున ఇటువైపున ఏమని ప్రమాణాలు చేసుకొని మొదలుపెట్టారు అంటే ధర్మంగా యుద్ధం చేసుకుందాం. ఎట్లా ధర్మంగా అంటే ఉదయం 6 సూర్యోదయం దగ్గర నుంచి సాయంకాలం సూర్యాస్తమయం దాకా శత్రువులమే యుద్ధం చేసుకుందాం. సూర్యాస్తమయం అయిపోయిందండి, అయిపోయిన తర్వాత అటు వాళ్ళు ఇటు వాళ్ళు కనపడ్డారనుకోండి, చంపుకోకూడదు. వాళ్ళ మీద వీళ్ళు బాణాలు వేయకూడదు, వీళ్ళ మీద వాళ్ళు బాణాలు వేయకూడదు. ఇట్లా అందుట్లో యుద్ధంలో కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఎవడన్నా యుద్ధంలో పారిపోతున్నాడు అనుకోండి, యుద్ధం చేయలేక భయపడి, వాడిని వెంటబడి చంపకూడదు. అట్లనే యుద్ధంలో వాడి చేతిలో ఆయుధం లేదు కాబట్టి వాడిని చంపకూడదు, నిరాయుధుడిని చంపకూడదు. ఈ కొన్ని రూల్స్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఇది ధర్మయుద్ధము అనేటువంటిది అని దాని ప్రకారం ఇన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఈ ధర్మక్షేత్రంలో భీష్ముడు పడిపోయినాడు కనుక వెంటనే పోయి సంజయుడు ధృతరాష్ట్రుడితోటి, ఏమంటే పడిపోయినాడండి, మన తాతగారు పడిపోయినాడండి అని చెప్పగానే ఆయన గుండె జల్లుండి అన్నది. వెంటనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని సమవేత యుత్సవ అని మామకాహ అన్నాడు. మామకాహ మమ 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 అంటుంటాడు. ఇదే ఇక్కడ మానవుడు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం. మామకాహ నావారు 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 అని అర్థం. మామకాహ పాండవాహ, పాండవాహ అని అంటే పాండురాజు కుమారులు అని అర్థం. పాండురాజు ఏమవుతాడు? తనకు తమ్ముడు అవుతాడు. పాండవాహ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. అప్పుడు ఏం చేశారు సంజయ? అసలు ఏం చేశారు చెప్పు అసలు అన్నాడు. అంటే మొట్టమొదటి ఏం చేశాడు? ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న వేస్తే ఎంత దూరం సాగింది ఈ ప్రశ్నకి సమాధానం
సంజయుడు చెప్పుకుంటూ పోతున్నాడు. భగవాన్ ఉవాచ సంజయ్ ఉవాచ చెప్పుకుంటూ 18 అధ్యాయాలు చెప్పుకుంటూ పోతాడు. ఒక ప్రశ్న చేసేటప్పటికి ఎంత దూరం పోయింది? 700 శ్లోకాలకు వెళ్ళిపోయింది ఒక ప్రశ్నకి. ఈ ప్రశ్నలో ఉన్న మహత్యం ఏమిటంటే మామకాహ అక్కడ ఉంది. ఇదన్న మమ. అసలు ఏమనుకున్నారంటే ఏదైనా కానీ ఇదన్న మమ, ఇదన్న ఇది నాది కాదు, నాది కాదు. మరి ఎవరిదయ్యా ఇది నాది కాదు? పరమాత్మది ఇది. అందుకని ఈశోపనిషత్తులో ఏం చెప్పారు? ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధ మా గృహ కస్వసిత్ ధనం అని చెప్పాడు. ఈ ధనమంతా ఎవరిదయ్యా అంటే ఈశ్వరుడిది, నాది కాదు. ఈ మహారాజ్యం ఎవరికో రాజుగారికి వచ్చింది అనుకోండి, అప్పుడు రాజుగారు ఏమనుకోవాలి? ఇది పరమాత్మది రాజ్యం, ఆయన నాకు ఇచ్చాడు, ధర్మంగా పరిపాలించమని ఇచ్చాడు, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని అనుకోవాలి. అంతేగాని మామ మామ నాది నాది నా రాజ్యం నేను అనేటువంటి భావాలతో ఉంటే అది అజ్ఞానానికి మోహానికి మొట్టమొదటి మెట్టు. మోహానికి మొట్టమొదటి మెట్టు అది మమ అనేటువంటిది. అందుకనే మనకు ఏం చెప్పాడనంటే మమతోటి మొదలుపెట్టాడు. ఆ మమ అనేటువంటిది ధృతరాష్ట్రుడికి ఉండటం వలన పరిస్థితి ఎంతవరకు వచ్చింది? నావారు నావారు అనేటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి ఆ అభిప్రాయం ఉండటం వలన ఎంత దూరానికి వెళ్ళిపోయినాడంటే అధర్మానికి సిద్ధమైనాడు. నాది నాది అనేటువంటిది ఎప్పుడు ఇదే పని, రెండోది లేదు. కాబట్టి అధర్మానికి సిద్ధమైనాడు. చివరికి అధర్మం యొక్క ఫలం ఏమైంది? చివరికి సర్వం నాశాయ. చివరికి ఇదే తెలుసుకోవాల్సింది, మానవులు తెలుసుకోవాలి. మీరు మమ మమ అని అనుకుంటున్నారు. మమ మమ అనుకునేటువంటిది నాది నాది అనుకున్నది ఏనాటికి నీది కాదు, నీది కాదు. అది అర్థం చేసుకో. ఎవరిది అంటగా పరమాత్మది. ఇది మొత్తం ఎవరిది? ఈ కనపడుతున్నటువంటి ఈ ప్రకృతి కానీ, ఇదిగో మన ఇల్లే ఉంది, బ్రహ్మాండమైన ఇల్లే ఉంది, లేకపోతే బ్రహ్మాండమైన కారే ఉన్నది, ఇవన్నీ అనేకమైన ఉన్నాయి మనకి. ఇవన్నీ ఏమిటో పరమాత్మ స్వరూపము. ఇది నాది కాదు, ఇదంతా పరమాత్మ స్వరూపము. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము ఇది బ్రహ్మస్వరూపము అనేటువంటి భావంతో ఉండాలి. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారంటే ఆ 4 పిల్లలు మమ మమ అనుకుంటాం. మమ మమ అనుకొని ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం. నా పిల్లలు అనుకుంటూ చేస్తుంటాం. ఆ చేస్తుంటే ఆ విధంగా పెంచుకుంటాం. ఏదైనా వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, మళ్ళీ బాధలు ఇవన్నీ కలుగుతుంటాయి. ఇదంతా సంసార బంధంలో ఉండేటువంటి గృహస్థుగా ఉండేటువంటి వాళ్ళకి సహజంగా జరిగేటువంటివి ఇవన్నీ అన్నమాట. ఇట్లా జరుగుతుంటుంటాయి. మరి అలా మమ మమ లేకపోతే ఎట్లా ఉండి, మరి లేకపోతే ఎలా చేస్తామండి అని అంటారు. ఒరే నాయన, మమ మమ అనేటువంటి దానిని నీవు పక్కన పెట్టేసేసి నీవు ఏమిటంటే ఆ స్థానంలో ధర్మ అని పెట్టుకోవాలి. నీ పిల్లల్ని నీవు చక్కగా పెంచటం అనేటువంటిది ధర్మ. ఇది అసలు విశేషం. ధర్మము అనేటువంటి దాన్ని ధర్మంగా పెంచాలి. వాళ్ళకి ధర్మం అనేటువంటిదే తెలియపరచాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి తల్లి ఉందనుకోండి, వాడికి దగ్గర 2 అరటిపళ్ళు ఉన్నాయి అనుకోండి. మరి 2 అరటిపళ్ళు ఉన్నాయి కదా, సరే నీకు ఆకలేసినప్పుడు ఒకటి, ఓ పక్కన నీ ఫ్రెండ్ ఉంటే ఒకటి ఇవ్వరా, ఏం పర్వాలేదు అని చెప్పింది అనుకోండి తల్లి. అదే ఆ పిల్లవాడికి వచ్చినటువంటి గొప్ప ఉపదేశం. అది గొప్ప. కానీ ఏ తల్లి చెబుతుంది ప్రస్తుత కాలంలో? 2 అరటిపళ్ళు ఉంటే 2 అరటిపళ్ళు వరే నువ్వే తింటున్నాయి, నువ్వు మళ్ళీ ఎవరికి పెట్టకు, నువ్వు ఎవరికి పెట్టకు, అది సంచిలో జాగ్రత్తగా పెట్టుకో, నువ్వు స్కూల్కి వెళ్తున్నా ఎవడని పట్టుకుపోతాడేమో అని ఈ విధంగా చెప్పింది అనుకోండి. చెబితే అప్పుడు ఏమవుతుంది? వాడు ఇటువంటి భావాలు ఉన్నటువంటి ఆ బీజాలు ఉన్నాయి కదా, ఆ బీజాల వల్ల ఏమవుతుంది? మమతోటే ఉంటాడు వాడు. కానీ ఏమిటంటే ధర్మ అనేటువంటి ఆ మాటని అర్థం ఏంటి, విశేషాన్ని ఈ విధంగా ఎప్పుడైతే ఆ పిల్లవాడికి చెబుతుంటుందో తల్లి,
అప్పుడు ఆ తల్లి గొప్పది. అది గొప్ప విశేషమైనటువంటి. ఇదే మానవ వికాసంలో గొప్పది. అందుకనే మమ మమ అనేటువంటి మాట దగ్గర ధర్మ ధర్మ అనేటువంటిది చేర్చుకోండి అని అర్థం. మమ మమ చెప్పుకున్నంత కాలం కూడా ఏమవుతావంటే అనేకమైనటువంటి బంధాలు ఉంటాయి. అంటే బంధం అంటే తాళ్ళు, అవి కట్టిపడేస్తాయి మనల్ని. కట్టిపడేయటం వలన దానిలో పడి ఉంటాం. ఒక వల అనమాట. ఆ వలలో జంతువు పడదనుకో ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోతుంది. అట్లనే ఆ విధంగా ఉంటుంది. అదే భగవద్గీతలో మానవుడికి చెప్పేటువంటిది మొట్టమొదట ధృతరాష్ట్రుని గురించి నేర్చుకోండి. వాడు మమ మమ అని సర్వనాశనమైనాడు, ఇది చెబుతున్నాడు. అంతేకాదు మొదటి దగ్గర నుంచి కథ అంతా, మన భారత కథ అంతా చూసుకోండి. ఆ ధృతరాష్ట్రుడి వల్లనే కదా మొత్తం పోయింది. పైకి ఏమో కొడుకు మీద పెడతాడు. పైకి నా మాట వింటలేదండి వాడు, ఉతదే నా మాట వింటలేదండి వాడు అని అంటాడు. ఇంకా ఆ ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి చెప్పాలి అని అంటే ఒక ఉదాహరణ చెబుతాను. ద్రౌపది యొక్క అవమానం అంతా జరిగిపోయిన తర్వాత, ఆ తర్వాత తెలిసిన తర్వాత ఏమంటారంటే, మన తెలుగు భారతంలో కూడా ఏమంటారంటే, నా పిల్లలు ఏదోలే, పిల్లలే వాళ్ళు పిల్లలు కాబట్టి ఏదో ఆడుకున్నారులే అని అనుకుంటారు. సరే, తర్వాత ఆ తెలుగు భారతంలో ఒక సందర్భంలో ఒక పదం వేస్తాడు దానికి, సుందరి. ధృతరాష్ట్రుడు కోడల్ని చూసుకో, ఏం ప్రశ్న, ఎలా సంభవించింది? సుందరి, నా కోడండ ఎందుర అభ్యర్చితవు నీవు. నా కోడళ్ళు 100 ఉన్నారు, 100లో సుందరి, నువ్వు బ్రహ్మాండం రంభ లాంటి దానివి, బాగా అందమైనటువంటి, చాలా నీవంటే బాగా ఇష్టం నాకు అనేటువంటి మాటతోటి, అనగా అర్థం ఏంటి? నీవంటే నాకు ఎక్కువగా ప్రేమ అంటే అర్థం ఏంటి? కుమార్తె అనేటి దానితో అర్థం. సరే, ఆ భావంతో చెప్పాడు. సరే, సుందరి మాట ఎందుకు వేసాడు? సుందరి అంటే నువ్వు సుందరి కాబట్టి మా పిల్లల్ని ఎంటబడ్డాడరా, నీ ఎంటబడ్డాడు అని అర్థం. అంతటి కుబుద్ధింది వాడికి. ఎవరిగా? ధృతరాష్ట్రుడికి. ఆ మమ అంటే ఏంటి? తన పిల్లల్ని తాను ఎలా సమర్థించుకున్నాడో చూసుకోండి. చివాట్లు పెట్టాడా? దుశ్శాసనుడికి చివాట్లు పెట్టాడా? దుర్యోధనుడికి చివాట్లు పెట్టాడా? ఏమి చివాట్లు పెట్టాల. పైకి లోపల సంతోషం. అది అనమాట. ఇది ఎందుకు వచ్చింది అని అంటే, ఇవన్నీ మమ మమ అనితోటి అది ముదిరిపోయి చివరికి ఈ పరిస్థితిలోకి వస్తారు. నాయన మమ మమ అనేటువంటిది కాదు, ధర్మ ధర్మ అనేటువంటిది పట్టుకుంటారా మానవులు అని మొట్టమొదటిగా ధృతరాష్ట్రుని గురించి మనకు అర్థం అవుతూ ఉంటుంటుంది అనమాట. అది ఇది మొట్టమొదటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం యొక్క గొప్ప విశేషం. కొంతమంది ఏమంటారంటే, ధృతరాష్ట్రుడంతటి వాడికి చెప్పారండి, వాడు అజ్ఞానము మోహము అన్నీ చెప్పేసేసారండి. ఇంత 18 అధ్యాయాలు చెప్పినా కానీ ధృతరాష్ట్రుడు మారాడా? మారలేదు కదండి. భగవద్గీత ఏం చేసింది మరి? మార్చాలిగా. మరి భగవద్గీత మార్చాలి కదా. భగవద్గీత మార్చాలి అని అంటే మరి మారాడా వీడు? మారలేదుగా. కాబట్టి నేను కూడా భగవద్గీతను పట్టుకోను, భగవద్గీత చదవను అంటే ధృతరాష్ట్రుడు మారిపోలేదు కాబట్టి నేను కూడా అక్కర్లేదు అని అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ ప్రశ్న. ధృతరాష్ట్రుడు మారిపోలేదు కదా, మంచివాడుగా కాలేదు కదా వాడు. ఆ భగవద్గీత అంతా సంజయుడు 18 అధ్యాయాలు చెబితే, కాబట్టి నేను కూడా ఈ 18 అధ్యాయాలు అన్నీ చదివితే నాకేం గొప్ప విశేషం ఏమొస్తుంది? ఏం రాదు కదా. కాబట్టి నాకు భగవద్గీత అక్కర్లేదు, ఈ పారాయణలు చేయను, ఏం అక్కర్లేదు అనేటువంటి వాడు ధృతరాష్ట్రుడికి తమ్ముడు. వాడేమో కళ్ళు లేనివాడు, వీడు కళ్ళున్న గుడివాడు. అంటే అర్థం ఏమిటి? నీలో అంతటి మూఢము మోహము అజ్ఞానము అనేటువంటిది ఉన్నది. నీవు పుస్తకం పట్టుకోరా అనంటే పుస్తకం పట్టుకోను, నేను ఈ విధంగానే ఉండిపోతానంటే నువ్వు ఏమవుతావు? ధృతరాష్ట్రుడు ఏమైనాడు? నీ గతి కూడా అదే. భగవద్గీత పట్టుకోకపోతే ధృతరాష్ట్రుడు ఏ గతి పెట్టాడు? వాడు నీకు అదే గతి. భగవద్గీత పట్టుకో, అర్థం చేసుకో, ఆచరణ పెట్టుకో, నీవు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది నీవు సర్వ విధముల శుభకరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ
చివరికి అంత్యమున మోక్షాన్ని పొందుతావు. అంత గొప్ప విశేషం. నేను పట్టుకోనంటే నీ కర్మ పో, ఆ ధృతరాష్ట్రుడు ఏమిట పో. ఎవరైతే పట్టుకొని ఆచరణ చేస్తారో, ఏ మనిషి అయితే ఆచరణ చేస్తాడో ఆ మనిషి, ఆ మానవుడు గొప్పవాడవుతాడు. అలా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. వివేకానందుడు భగవద్గీత పట్టుకున్నాడు. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా భగవద్గీత పట్టుకున్నారు. ఇంకా విశేషంగా ఏమిటంటే స్వాతంత్ర సంగ్రామం జరిగేటప్పుడు గాంధీ మహాత్ముడు ఆయన చేతిలో ఉన్న పుస్తకం భగవద్గీత. ఆయన అన్ని జైల్లో పెట్టినప్పుడు ఆ భగవద్గీత పుస్తకాన్ని ఓపెన్ చేసి చదువుకుంటూ ఉంటుంటాడు. ఆ చదువుకుంటుంటే ఆయనకి ఏదో ఆలోచనలు వస్తుంటాయి, పరమాత్మ ఇచ్చినటువంటి ఆలోచనలు. ఇంగ్లీష్ వాళ్ళు అనుకునేవాళ్ళట, ఒరే మనం పెద్ద పొరపాటు చేసాంరా, అసలు ఆయన జైల్లో పెట్టకుండా ఉండాల్సింది, జైల్లో పెట్టిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడంటే ఆ పుస్తకం చదువుతూ ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు, స్వాతంత్ర ఆలోచనలు దొరుకుతున్నాయి ఆయనకి, మళ్ళీ మొదలు పెడుతున్నాడైనా. కాబట్టి ఈ భగవద్గీత అనేటువంటిది నడుపుతున్నదిరా ఆయనని. కాబట్టి ఈయనకి అసలు జైలు పెట్టుకుని ఉంటే సరిపోతుంది. అంటే ఏమిటనమాట, ఆయన జైలుకు పోయినా, నేను జైలుకు పోయినా, అది ఇది అది కాదు. ఆయన చేతిలో ఏమున్నది, అసలు ఆయన చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది. ఆయన చేతిలో భగవద్గీత ఎవరి చేతిలో ఉంటుందో వాడి చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది అని అర్థం. ఒక ఉదాహరణ చెబుతా. ఒక 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదట భగవద్గీత పట్టుకున్నా. ఆ భగవద్గీత పట్టుకొని దానిలో కొన్ని సూక్తుల్లాగా ఒక 400 సూక్తులు అర్థమయ్యేటట్టుగా తెలుగులో వ్రాసి ప్రింట్ చేసి ఉచితంగా పంచా. పిల్లలకి, పెద్దవాళ్ళకి అన్నిటిని ఉద్యోగం చేసేటప్పుడు నేను మొట్టమొదటి పట్టుకున్న పుస్తకము భగవద్గీత. అది మొట్టమొదటి పట్టుకున్న పుస్తకం అది. ఆ తర్వాత సరే రచనలు చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ భగవద్గీత పట్టుకున్నా. ఈ రిటైర్ కాకముందు వేరే పుస్తకాలు రాసే, పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు, కథా పుస్తకాలు అవి అయిపోయింది. మళ్ళీ మళ్ళీ మొదలుకు వచ్చింది భగవద్గీత. 2 పుస్తకాలు రాశా. గీతామృతము, గీతాధ్యయనం 2 పుస్తకాలు రాశా. ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చ యాచతే అని మనకు రామాయణంలో చెప్పాడు. ఒక్కసారి నన్ను పట్టుకుంటే నేనేం చేస్తానంటే వాళ్ళ చెయ్యి నేను పట్టుకుంటా, వాళ్ళ చెయ్యి నేను పట్టుకొని నేను తీసుకుపోతుంటా. అలా తీసుకుపోతుంటూ నన్ను ఎంతసేపు ఒక 20 పుస్తకాలు రాయించాడు స్వామి గారు. ఎన్ని 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు 20 పుస్తకాలు. ఏమిటబ్బా ఇది విశేషం, ఏమిటి ఇదంతా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మి శరణం, శరణాగతి అని అర్థం. అట్లనే అర్జునుడు శిష్యస్తేహం శాధిమాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నన్ను శాసించుము, నేను నిన్ను శరణు వేడుతున్నాను అని ఆయన ప్రార్థించడం వలన అప్పటిదాకా భగవద్గీత మొదలు పెట్టల. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే నేను నీకు శిష్యుడను అన్నాడో, ఇదే మా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నేను నీ శిష్యుడను, శిష్యస్తే తే నీకు, అహం శిష్య, నేను శిష్యుడను అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ఓపెన్ చేస్తున్నాడు బుక్. అప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. అప్పటిదాకా మామూలు మాటలే, అంటే ఉత్సాహపూర్వకమైన మాటలే, క్లైబ్యం ఆస్మఘం పార్థ, ఇటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. అంతేగాని భగవద్గీత ఇంకా ఓపెన్ చేయలే. ఇప్పుడు ఓపెన్ చేశాడు భగవద్గీత. ఈ భగవద్గీత ప్రారంభం చేసేటప్పుడు ఎలా ప్రారంభం చేశాడు ఆయన? ఏమయ్యా నువ్వు యుద్ధం చెయ్యి, అది ఇది అని ఏమన్నా చెప్పాడా? చెప్పాలా? చూసుకోండి, ఇదే భగవద్గీతలో ఉన్న గొప్ప విశేషం. ఏం చెప్పాడు మొట్టమొదటనంటే ఆత్మతత్వం చెప్పాడు. ఈ ఆత్మతత్వము ఉపనిషత్తుల యొక్క సారము. ఇది 18 శ్లోకాలలో ఉన్నది. మొట్టమొదట ఆత్మతత్వం చెప్పాడు ఆయన. అర్జునుడు అంటాడు, నేను చంపుతున్నాను, నేను చంపాను, చంపితే నాకు పాపం వస్తుంది, అది ఇది ఈ విధంగా మొదలుపెట్టాడు. గురువునహత్వాన్
అని ఈ విధంగా మొదలుపెట్టాడు. వీళ్ళందరినీ చంపాలి, నాకు పాపం వస్తుంది అని ఈ విధంగా మొదలుపెట్టాడు కదా. చంపడం అంటే ఏమిటో సంగతి చెప్పాడు, ఆత్మతత్వం చెప్పాడు. ఆ ఆత్మతత్వం 18 శ్లోకాలలో ఉన్నది. ఈ 18 శ్లోకములని అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు భగవద్గీతని గురించి అర్థాలతోటి తాత్పర్యాలతోటి పుస్తకాలు 10 రకాలు మనకు దొరుకుతున్నాయి. 10 రకాలు దొరుకుతున్నాయి. ఈ 10 రకాల పుస్తకాలు మీరు కొనుక్కొని దగ్గర పెట్టుకోండి. అంటే ఏంది, గురువుతో సంబంధం. అంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ కొంతమందికి అర్థం ఉండి వ్యాఖ్యానాలు అన్నీ మన కిరణం ఇలాంటి వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ ఇదివరకు వాళ్ళందరూ గురుముఖతగా చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ తెలుసు కాబట్టి సరి. లేదు, కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ 10 పుస్తకాలు దగ్గర పెట్టుకొని మీరు చదువుకోండి. మీరు ఎంత అర్థం చేసుకుంటారో తెలుస్తుంది. ఒక్క ముక్క అర్థం కాదు, ఒక్క ముక్క కూడా భగవద్గీతలో నీ సొంతంగా నీకు ఏమీ అర్థం కాదు. పుస్తకాలు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే పారాయణ చేస్తూ కూర్చుంటాం అంతే. ఈ పారాయణ చేసే వాళ్ళకి అర్థం తెలుసుని అనుకుంటున్నారా, ఆచరణ చేస్తున్నారని అనుకుంటున్నారా? 1000 మంది, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమిటంటే 1000 మంది భగవద్గీత పారాయణ చేస్తున్నారు అని అంటే, అమ్మ 1000 మంది చేస్తున్నారంటే 1000 మంది ధర్మాన్ని పాటించేవాళ్ళ? ఇలా ఈ విధంగా ఈ వేల మంది ధర్మాన్ని పాటిస్తుంటే ఈ ప్రపంచం అంతా ధర్మంతో నిండిపోతుంది కదా, కాలం అంతా ధర్మంతో ఉంటుంది కదా. ధర్మం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఋతు ధర్మాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చలికాలంలో ఇక్కడ వర్షాలు, ఆంధ్రాలో వర్షాలు. ఎప్పుడైతే అధర్మాన్ని గనక పట్టుకుంటారో అప్పుడు కాలం సూచిస్తుంటుంది, ఏమని? అధర్మాన్ని సూచిస్తుంటుంది. ఇది గొప్ప విషయం. ఇంతమంది మరి అందుకనే ఎందుకు చెబుతున్నారంటే 1000 మంది చదువుకున్నా, 1000 మంది పారాయణ చేసినా ఒక్కళ్ళైనా దానిలో ఉన్నటువంటి అర్థం తెలుసుకొని గురువు దగ్గర చేరి తెలుసుకొని ఆచరణ చేయండి. చేస్తే ఆ ఒక్కడి వలన కూడా ఈ ధర్మం అనేటువంటి నిలబడుతుంటుంది. అది దీనిలో విశేషం. అందువలన ఆ భగవద్గీత అనేటువంటిది మొట్టమొదట, నేను అందుకనే చెబుతున్నా, నా యొక్క అనుభవంలో నేను మొట్టమొదటి పట్టుకున్నది భగవద్గీత పట్టుకున్నాను కాబట్టి ఇదిగో. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పారు, దానిలో ఉన్న విశేషాలు ఏమిటి అనేటువంటిది పట్టుకొని ఆచరణ చేస్తుంటే అప్పుడు నీ చిత్తము వికాసం పొందుతుంది. ఇదే మానవ వికాసం. భగవద్గీత మానవ వికాసానికి గొప్ప ఒక వస్తువు. అది గొప్ప ఆయుధం. ఇది భగవద్గీత కొటేషన్ లేకుండా వాడి జీవితం లేదు. భగవద్గీత కొటేషన్ లేకుండా రామాయణాది పురాణాది గ్రంథాలు లేవు. భగవద్గీత యొక్క గొప్ప విశేషం ఇది. కాబట్టి భగవద్గీతని అందరూ, మానవులు అనేటువంటి వాళ్ళందరూ, ఎక్కడున్నా, అమెరికా ఉండని ఎక్కడన్నా ఉండని మానవులు, ఇంగ్లీష్ వాడు కానీ ఏ దేశస్తుడైనా సరే అందరూ కూడా పట్టుకొని అందులో ఉన్న విశేషాలు తెలుసుకొని ఆచరణించాలి. అందుకోసము గురువును పట్టుకోవాలి. అందుకని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పింది. అందుకే గురువు గారిని పట్టుకోండి అని చెప్పారు. అట్లా ఈ విధంగా మొట్టమొదటిగా ఎప్పుడైతే గురువుని పట్టుకున్నాడో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభం చేశాడు. భగవద్గీత 2వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి భగవద్గీత ప్రారంభం అవుతుంది. ఈ విధంగా భగవద్గీత ప్రతి అధ్యాయానికి యోగము అని పేరు అన్నమాట. ప్రతి అధ్యాయానికి ఇందులో ఒక గొప్ప విశేషం ఉంది. ఏమిటంటే పాఠం ఎట్లా చెప్పాలి. ఒక లెక్చరర్ ఉన్నాడు అనుకోండి, ఉపన్యాసకుడు, పాఠం ఎట్లా చెప్పాలనో ఈ భగవద్గీత నేర్పింది. పాఠం పిల్లలకి ఎలా చెప్పాలి అనేటువంటిది. అంటే ఏమిటని మొట్టమొదట ఆబ్జెక్టివ్స్ ఇస్తాడు. ఆబ్జెక్టివ్స్ ఇచ్చేసేసి అక్కడి నుంచి వివరణ చేసుకుంటూ వస్తాడు. వివరణ చేసుకుంటూ వచ్చి చివరికి ఫలితం చెప్పుకుంటూ వస్తాడు. ఇది లెక్చరర్ యొక్క గొప్ప విశేషం. అది దీనిలో ఉంది. కాబట్టి ఆ చెప్పాలి అని అంటే అనగా ఎవరైనా సరే ఒక విషయాన్ని చెప్పాలి అనుకోండి, భగవద్గీత చదువుకోండి. ఇక్కడ భగవద్గీతలో గొప్ప విశేషం అది.
ఈ రెండవ అధ్యాయంలో భగవద్గీతలో ఏ విశేషాలైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆబ్జెక్టివ్స్ అన్నింటిని కూడా రెండో అధ్యాయంలో పెట్టేసేసి వాటిని వివరించుకుంటూ పోయినాడు. ఎక్కడితోటి అయిపోతుంది భగవద్గీత అంటే భక్తి యోగంతో అయిపోతుంది. భక్తి యోగంతో అయిపోయిన తర్వాత 13 దగ్గర నుంచి వచ్చేదేంటి, వాటికి విభాగ యోగములు వస్తాయి. విభాగ యోగంలో ఏమొస్తాయి అని అంటే అంత క్రితం చెప్పినటువంటి వాటికి పరిభాషలు అంటాం. ఆ పరిభాషలకి అర్థాలు చెప్పుకుంటూ వస్తాడు. గుణాలు వచ్చినాయి, త్రిగుణాలను గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయం అట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ చివరిలో 18వ అధ్యాయము సింహావలోకనం. చూసుకోండి ఎలా ఉందో ఉపన్యాసం. కృష్ణుడు పరమాత్మ యొక్క సింహావలోకం 18వ అధ్యాయము సింహావలోకనం. సింహావలోకనంలో చివరిలో ఏం చెప్పేశాడు, అసలు ఫలితం చెప్పేసేసాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమా అని చెప్పేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ విజయము శుభాలు అన్నీ జరుగుతూ ఉంటుంటాయి అని చెప్పాడు. అనగా గురు శిష్యులు అని అర్థం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురు శిష్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బ్రహ్మజ్ఞానం ఉన్నది. ఒక చెట్టు కింద ఆ గురువుగారు కూర్చున్నాడు. 10 మంది పిల్లలు ఉన్నారు. గురువుగారు చెబుతూ ఉన్నాడు వేద మంత్రాలు, లేకపోతే ఏదైనా సరే భగవద్గీత అయినా కానీ చెబుతున్నారు, అందరు నేర్చుకుంటున్నారు. ఇదంతా ఏమిటి అని అంటే అదే కృష్ణార్జునులు గురు శిష్యులు. అది ఆ దృశ్యాన్ని మనం చూసామనుకోండి, కొద్దిసేపు ఊహించుకోండి. ఒక పెద్ద చెట్టు కింద, మర్రి చెట్టు కింద వ్యాస మహర్షి కూర్చున్నాడు. ఆ వ్యాస మహర్షి చుట్టూ 10 మంది కూర్చున్నారు. మనం అటు చూసాం. వెంటనే ఒక నిర్మలమైనటువంటి ఒక భక్తి కలుగుతుంది, ఆటోమేటిక్గా కలుగుతుంటుంది. నిర్మలమైనటువంటి భక్తి కలిగి అక్కడ నిలబడి ఏం చేస్తామనంటే ఏం చెప్పుకుంటున్నారని కాసేపు అలా ఆలోచన చేసి నమస్కారం చేసి ఆ దృశ్యాన్ని మర్చిపోకుండా ఉంటాడండి. ఇదే దీనిలో ఉండేటువంటి గొప్ప పరమాత్మ చెప్పేటువంటి గురు శిష్యుల యొక్క గొప్ప విశేషం అది. ఇందులో ఆ గురు శిష్యులు ఎక్కడైతే ఉన్నారో అనగా నరనారాయణులు ఎక్కడైతే ఉన్నారో అక్కడల్లా విజయమే అని చివరిలో లాస్ట్లో మనకు ఫైనల్గా చెప్పేసాడు మానవులకి. కాబట్టి మీరందరూ కూడా భగవద్గీతను పట్టుకోండి. ఆ భగవద్గీతను పట్టుకోండి, ఆ గురువు దగ్గర నేర్చుకోండి, శ్లోకం చదవటం నేర్చుకోండి, ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసుకోండి, దాని ఆచరణ ఏమిటో తెలుసుకోండి. ఆ తెలుసుకొని మీరు ఎప్పుడైతే భగవద్గీతని యొక్క బుర్రలోకి ప్రవేశిస్తుందో, నీ చిత్తంలోకి ప్రవేశిస్తుందో, ఆటోమేటిక్గా నీ యొక్క జీవన విధానంలో, జీవన వికాసంలో మార్పు వస్తుంది. లోపలికి ప్రవేశించిందంటే అనగా పరమాత్మ లోపల ప్రవేశించడం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూమాతే సంగోత్వ కర్మణి. ఈ శ్లోకం యొక్క భావం అంతా ఒక 1-2 గంటలు పడుతుంది చెప్పుకుంటే. నెమ్మదిగా దాని యొక్క విశేషం అంతా తెలుసుకుంటే నిష్కామ కర్మకు మొట్టమొదటి చెప్పేశారు. అదంతా అర్థం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, తనకి తన జీవన విధానంలో మార్పు వస్తుంది. ఒక గొప్ప వికాసం, తన యొక్క జీవన విధానము ఇలా ఉండాలి, ఇప్పటిదాకా నేను నడుస్తున్నటువంటి విధానము సరైంది కాదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటుంటారంటే భగవద్గీత చదవలేదనుకోండి కొంతమంది. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉందనుకోండి, భగవద్గీత అంటే సరే ఈయన ఎక్కడ భగవద్గీత చెబుతాడో అని, అయ్యా నమస్కారం అండి చెప్పవాకండి నేను అట్లా. భగవద్గీత ఊరికే ఇస్తానయ్యా, తీసుకోయ్యా, నమస్కారం అండి. ఎందుకంటే తీసుకుంటే మళ్ళీ చదవాలిగా. నేను భగవద్గీత చెబుతాను రాండి అని అంటే నమస్కారం అండి అంటే అర్థం ఏంటి, మాకేం అక్కర్లేదు, భగవద్గీతలు అక్కర్లేదు. ఇదిగో ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి, ఆ 2 గుళ్ళకి పోయి పొద్దున సాయంకాలం తిరిగి ఓ చిన్న గారం ముక్క పెడతారు, అది తిని శుభ్రంగా వస్తుంటారు, తిరుగుతుంటుంటారు. అంటే అర్థం ఏమిటి అనమాట, వాళ్ళు ఏం నడుస్తున్నారో, ఏం దారో, ఏమిటో అనేటువంటిది అస్సలు లేదు.
ఎందుకు హాయిగా ఉన్నాంగా సరిపోయింది. కానీ భగవంతుడు అట్లా కాదురా, నిన్ను భగవంతుడు ఎప్పుడు నీకు శిక్ష వేయడు. భగవంతుడు చాలా గొప్పవాడు. నీ అంతటి నువ్వే చేసుకుంటావు, సంపాదించుకుంటే బాగుంటావు, సంపాదించుకోకపోతే అది. కాబట్టి నువ్వు సంపాదించుకో. నీకు ఈ సంపాదించుకుంటే ఎప్పుడు అవసరం వస్తుందో. ఏమిటే సంపాదించుకోవడం అనేటువంటిది అని అంటే ఆ బ్రహ్మజ్ఞానము, ఇది అర్థం. జ్ఞానం సంపాదించుకో. డబ్బులు సంపాదించుకోవడం అనేటువంటిది నీకు జీవన విధానంలో ఆటోమేటిక్గా నీ అంతటి నీవే, నీ శరీరమే డబ్బులు సంపాదించుకోవాలని వెళుతూ డబ్బులు సంపాదించుకొని వస్తుంటావు. అలా ఏ విధంగా అయితే ఇహానికి సంబంధించినట్టుగా ఇహానికి సంబంధించినవి నువ్వు సంపాదించుకుంటున్నావో అలానే పరానికి సంబంధించింది కూడా సంపాదించుకో. అది 50%, ఇది 50%. అప్పుడు ఒకటే అవుతుంది. ఆ ఒకటే పరమాత్మ. ఏకం సత్ విప్రాగ్ బహుధా వదంతి. పరమాత్మ అనేటువంటి వాడు రెంటిలోనూ ఉన్నాడు. ఈ ప్రకృతి అంతా పరమాత్మయే. ఈ ప్రకృతి వెనకనే ఉన్నాడు. అందుకని పరా అపరా అనేటువంటి 2 విద్యలు వస్తాయి. దీనిలో భగవద్గీతలో వస్తాయి. పరా అపరా అనేటువంటి 2 విద్యలు. తర్వాత మనం చెప్పుకుంటున్నప్పుడు వస్తుంటాయి. కాబట్టి మనకి ఒక్కొక్క శ్లోకము గొప్ప విశేషాలను తెచ్చిపెడుతుంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అనేటువంటి గొప్ప విశేషమైనటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని కోట్ చేసుకుంటూ చాలామంది చెబుతారనమాట. నీవు కర్మలు చెయ్యి, ఆ కర్మ ఫలాలని మాత్రము ఆశించవాకు. కర్మ చేయటం అనేటువంటిది నీ యొక్క ధర్మము అని చెప్పాడు. కర్మ చేయటం అనేటువంటిది నీ యొక్క ధర్మము అని చెప్పాడు. వేదం కూడా ఏం చెబుతున్నది? ఇది చెయ్యి అని చెబుతున్నది. ఇది చెయ్యి అన్నాడు. వేదమనోచి ఆచార్య అంతేవాచిన అనుశాస్తి సత్యం వద అన్నాడు. అంతే. సత్యము పలుకుము అని వెంటనే సత్యం పలికితే నీకు డబ్బులు వస్తాయి, సత్యం పలికితే నీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి అని ఫలితాలు అని చెప్పాడు. ఏం చెప్పాల. ఏం చెప్పాడు? దానికి నీవు చేయవలసినటువంటి కార్యాలు చెబుతున్నాను, విను, అవి చెయ్యి, అంతే. సత్యం వద ఒకటి, ధర్మం చర, అంతే, ఇంకేం లేదు. వద చర ఈ 2 విధి వాక్యాలు తప్పనిసరి చేసి తీరాల్సిందే నువ్వు, అంతే. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్మా ప్రమద. నీవు స్వాధ్యాయం మరిచిపోకుండా ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి. అనగా వేదం వచ్చినటువంటి వాళ్ళు వేదమంత్రం, వేదాలు చదువుకోవాలి. వేదాలు రాలేదనుకోండి, గాయత్రి వచ్చు కదా, గాయత్రి మంత్రం వచ్చు కాబట్టి గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు చెయ్యి. గాయత్రి మంత్రము వేదమంత్రం. వేదం చదివినట్టే లెక్క. నువ్వు గాయత్రి చేస్తున్నావంటే వేదం చదువుతున్నట్టు లెక్క. స్వాధ్యాయాన్ ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంత్రం మా వ్యవస్యసి. సత్యాన్న ప్రమతివ్యం, ధర్మాన్న ప్రమతివ్యం, కుశలాన్న ప్రమతివ్యం అని ఈ విధంగా భూత్యైన్న ప్రమతివ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమతివ్యం అని ఈ విధంగా ధర్మాలన్నీ చెప్పుకుంటూ వేదం చెప్పుకుంటూ వచ్చింది. ఈ ధర్మాలని పాటించుము అని చెప్పాడు. ఈ ధర్మాలను పాటిస్తేనే నీవు మానవుడుగా వచ్చావు. మానవుడు అంటే ఏమిటో తెలుసా? 84 లక్షల జీవరాశులలో చివరివాడు. 84 లక్షల జీవరాశులు ఆ పరమాత్మ సృష్టించింది. రకాలు, అన్ని రకాలంటే ఎన్నున్నాయో ప్రాణులు. చివరివాడు ఎవరు? మానవుడు. మానవుడిని చివరిని సృష్టించాడు, ముందు సృష్టించలా. ఈ అరణ్యాలు ఇవన్నీ అని చెప్పుకుంటూ అన్నీ ఒకటి చేసుకుంటూ ఆ కాలాలు ఇవన్నీ, ఈ ఋతువులు ఇవన్నీ చివరి మానవుడిని సృష్టించాడు. అంటే అర్థం ఏంటో తెలుసునా? శుభ్రంగా అన్నం వండి ప్లేట్లో, బంగారు ప్లేట్లో పెట్టి ముందు పెట్టి తినరా అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు అంత క్రితం వాడు శుభ్రంగా తినేసేస్తాడు, అంత బ్రహ్మాండంగా తినేస్తాడు. కానీ వాడు ఇట్లా అన్నం వచ్చిందే, ఎంత కష్టపడితే వచ్చింది, ఇది ఎవరు అన్నం, ఇది పరబ్రహ్మ స్వరూపమే, ఇది ఈ విధంగా ఎన్ని ఆలోచనలు ఏముంది, బలా మింగేసేసాడు. ఇదే మానవ వికాసం ఉన్నటువంటి వాడు అంటే, తన యొక్క మనస్సు తెలిసినటువంటి వాడు, అనగా భగవద్గీత చదువుకున్నటువంటి వాడు అంటే ఎంతటి అర్థం తెలుసుకుంటాడు. ఇది మనకు పరమాత్మ యొక్క ప్రసాదితము.
అన్నం బ్రహ్మ అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచ విషంసంతి ఇది తద్విజ్ఞాయ అని ఈ విధంగా ఆ మంత్రాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇదే జ్ఞానం, ఇదే భగవద్గీత నేర్పుతున్నటువంటిది. ఇదే మనకు భగవద్గీత. ఇలా తెలుసుకుంటుంటే క్రమక్రమంగా ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే చెప్పలేనన్ని విశేషాలు తెలుస్తున్నాయి. మహాసముద్రం, మహాజ్ఞాన సముద్రం భగవద్గీత. ఆ జ్ఞాన సముద్రంలో కొన్ని విశేషాలని మనం చెప్పుకుంటూ ఇవాళ కర్మణ్యేవాధికారస్తే చెప్పుకున్నాం. అలానే రేపు ఆత్మతత్వాన్ని గురించి చెప్పుకుంటాం. అట్లా ఈ విధంగా మనకు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలని మనం రేపు కూడా చెప్పుకుంటాం. అట్లా ఈ విధంగా మనం 3 దాకా ప్రతిరోజు చెప్పుకుందాం అనేటువంటి ఒక సంకల్పం. ఈ సంకల్పం కూడా ఎవరంటే అమ్మవారే ఇస్తుంది. అమ్మవారంటే ఏమిటనమాట, ఈ భగవద్గీత చెప్పింది అమ్మవారే. అంబత్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణి అద్వైతామృతవర్షిణి అని ఆ విధంగా చెప్పినటువంటిది ఆ భగవద్గీత. కాబట్టి ఈ విధంగా రేపు కూడా మళ్ళీ మామూలుగా 8ంటికి స్టార్ట్ అవుతుంది. ఎంతమందినైనా చేరవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే భగవద్గీతని అర్థం చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భగవద్గీతను అర్థం చేసుకొని దానిలో చెప్పినటువంటి విశేషాలు ఏమిటి, కాబట్టి అవి ఆచరణ అనేటువంటిది కనుక పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఆ పరమాత్మ తానే పట్టుకొని ముందుకు తీసుకొని వెళుతుంటాడు. ఈ భగవద్గీత అనేటువంటిది సమస్త గ్రంథాలకన్నిటికీ మూలకందము. అది భగవద్గీత లేనిదే పురాణాలు లేవు, ఏ పుస్తకాలు లేవు. భగవద్గీత ఉన్నది కాబట్టి అన్నీ ఉన్నాయి. కాబట్టి భగవద్గీత అన్నిటికీ మూలము. కాబట్టి అందువల్లనే పిల్లలకు కూడా భగవద్గీత పారాయణ నేర్పుతున్నారు. ఎందుకంటే పారాయణ ముందు కనుక వస్తే తర్వాత క్రమక్రమంగా వస్తుంది. ముందు అసలు పారాయణ వస్తే తర్వాత అర్థాలు తెలుసుకోవచ్చు. అసలు ముందు అనగా అర్థం ప్రారంభం దానిలోకి దించాలన్నమాట నెమ్మదిగా. అట్లా విధంగా కాబట్టి పారాయణలు చేసేటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. అలానే అర్థాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఇట్లా గొప్ప విశేషంగా ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ వాళ్ళకు కూడా చాలామందికి వచ్చు. ఇంకో విశేషం ఏంటంటే భగవద్గీతని గురించి నీకు తెలిసింది ఏంటో చెప్పవయ్యా అని అంటే కొంతమంది ఉన్నారు. నా శిష్యులో 10 మందిలో దగ్గర అందరూ చెప్పేవాళ్ళే. ఉదాహరణకి కిరణమైంది అనుకోండి, ఇక మొదలు పెట్టేసిందంటే నాకు చేత కాదు, నాకు రాదు అనేటువంటిది లేదు. వెంటనే మైకి పట్టుకొని చకచక చెప్పేస్తుంది. మాకు తెలుసు ఆ సంగతి. ఎవరు చెప్పగలుగుతారు? ఎందుకంటే అది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్. అది గొప్ప గిఫ్ట్. అది చాలా గొప్ప విశేషం. అట్లనే ఇంకా ఉన్నారా, ఆమె హిందూ అని ఉంటుంది, ఆమె చదువుతుంటుంది. అలానే ఇంకా ఉన్నది. అలానే ఇప్పుడు మనకు కనపడుతున్నది మాధవి కనపడుతుంది, ఈ అమ్మాయి. అక్కడే ఆ అమ్మాయి డల్లాస్లో ఉన్నది. ఎవరంటే మనకి దుగ్గిరాలక్ష్మి. ఇట్లా వీళ్ళందరూ ఎవ్వరూ మాకు చేత కాదు, మేము వెనక్కి పోతాము అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ముందుకు నడిచేటువంటి వాళ్ళే. అది గొప్ప విశేషం. ఎందుకనంటే మూలము శిష్యస్తేహం సాధి మాం ప్రపన్నం. అది గురువు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటారు అనమాట. అది కాబట్టి రేపు మరలా ఈ భగవద్గీతని మనం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలైనటువంటి అవి చెప్పుకుందాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.